హాయ్ అండి, మోహన్ గారు. Yeah, హాయ్ hi అండి, అండి, hi దిస్ అండి. ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. Yeah, సో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అనేది చాలా న్యాచురల్గా ఉంది. సో Okay. మన డే టు డే లైఫ్లో అంటే మన స్కూల్ లైఫ్ అది మళ్ళీ చూసిన ఫీలింగ్ కలిగింది. Okay. ఫస్ట్ ఫర్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. Yeah, thank అండ్ ఈ టైటిల్కి జస్టిఫికేషన్ ఏమైనా ఇవ్వగలరా మీరు? సో బేసిక్గా టైటిల్లోనే కాలమేగా కరిగింది అని ఉంది కదా, అంటే ఇంకేం చేంజ్ అవ్వలేదని, జస్ట్ టైం మాత్రమే పాస్ అయిందని. బేసిక్గా ఫిలింలో 2 టైమ్ లైన్స్ నడుస్తూ ఉంటాయి, స్కూల్ ఏజ్ అండ్ ఎల్డర్ వర్షన్. సో స్కూల్ ఏజ్లో జరిగిన ప్రతి సీన్ని లైక్ ఎల్డర్ వర్షన్లో కనెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రతి స్టేజ్లో ఆ టైటిల్ జస్టిఫై అవుతూ ఉంటుంది. ఈవెన్ ఫిలింలో చూసినప్పుడు మీరు కొన్ని షార్ట్స్, ట్రైలర్లో చూసినప్పుడు కొన్ని షార్ట్స్ సేమ్ షార్ట్ ఎల్డర్ వర్షన్స్ ఉంటారు, యంగర్ వర్షన్స్ ఉంటారు. సో ఫిలిం కూడా ఆ టైటిల్ని జస్టిఫై చేస్తూ ఉంటారు. అండ్ హ్యాపీ ఎండింగే ఉంటుందా అండి? యా, హ్యాపీ ఎండింగ్. ఓకే, మీరు దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ కదా, సో డెబ్యూ ఫిలిం, అందులోకి చాలా అంటే స్కూల్ లైఫ్ డ్రామా ప్లే చేశారు ఇందులో. సో మీకు మీ ఎక్స్పీరియన్స్ కానీ డైరెక్టర్ గారు చెప్పిన కథ గురించి కానీ మీ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేయండి. యా, ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏమో స్పెషల్ మూమెంట్స్ లైక్ స్కూల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి కొన్ని ఎమోషన్స్ అండ్ స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి కదా, అలా మీకు ఏమైనా అనిపించింది? అదే అండి, ఆ లవ్ స్టోరీ తప్ప ఫ్రెండ్స్తో తిరగడము, క్లాస్ బంక్ కొట్టడం అంతా నేను ఐ కెన్ కనెక్ట్ లైక్ సేఫ్ ఆన్సర్. యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే కమర్షియల్ మూవీస్ వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి అంటే మీరు మొత్తం పోయిట్రిక్ గా ఉంటుంది లాంగ్వేజ్ కానీ మూవీ అంతా కూడా అని చెప్తున్నా. సో ఈ కమర్షియల్ మూవీస్ మధ్యలో ఈ మూవీ కానీ ఈ స్టోరీ కానీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందని మీరు చెప్పగలరు? ఓన్లీ కమర్షియల్ సినిమాలే ఆడుతున్నాయని అయితే నేను నమ్మట్లేదు. ఏదైనా ఒక ఎనిక్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తే నడుస్తాయని అనిపిస్తుంది, అంటే స్క్రీన్ వర్తీ కంటెంట్ ఉంటే నడుస్తాయి అనిపిస్తుంది. సో అది మనం ఈ ప్రీ రిలీజ్ కంటెంట్లో వదిలిన టీజర్ ట్రైలర్లోనే తెలిసిపోతుంది కదా ఎంత స్క్రీన్ వర్తీ అని. హలో మోహన్ గారు, చెప్పండి. దిస్ ఇస్ ప్రజావాణి. ఓకే మేడం, టైటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. అండ్ ఆల్సో ట్రైలర్ లో కొన్ని లైన్స్ కూడా చాలా బాగున్నాయి. అవును, మీరేనా రాశారు? యా నేను రాశాను. అంటే మీరు మాట్లాడుతుంటే అసలు ఇక్కడ చూసేదానికి ఆ లైన్స్ కి అసలు ఎక్కడ పొంతన కుదరడం. బేసిక్ గా నేను కంప్లీట్ ఇంట్రోవర్ట్ మేడం, నేను మాట్లాడలేను. ఇప్పుడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. చాలా బాగుందండి, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మూవీ చూస్తుంటే నాకు 96 లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఏమైనా కంపారిటివ్ ఉందా? అంటే బేసిక్గా అంటే ఫైనల్ అవుట్పుట్ లైక్ క్వాలిటీ వైజ్ అవ్వచ్చు, స్క్రీన్ వర్తినెస్ కొంచెం మ్యాచ్ అవుతుండడం వల్ల అందరూ 96 ఓవర్లే అవుతుంది అంటున్నారు. అది మాకు కొంచెం ప్రెజర్ అవుతుంది బేసిక్గా అదంతా కంపేర్ చేయడం అనేది. స్కూల్ డేస్ అండ్ అంటే దాన్ని మ్యాచ్ చేసాం అనడం అనేది ఎక్స్ట్రా ప్రెజర్ యాడ్ చేస్తుంది మాకి. బట్ కంటెంట్ అనేది డిఫరెంట్ 96కి దీనికి. ఇందులో మేజర్ అసెట్ వచ్చేసి ప్యూర్ తెలుగు పోయిటరీ. హోల్ ఫిలిం 100% తెలుగులో ఉంటుంది, ఎక్కడ ఇంగ్లీష్ ఉండదు. అండ్ నెరేటివ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది, నీవే సినిమాలో ఉంటుంది, బట్ స్టిల్ వింటేజ్ కంటెంట్ చెప్తూ ఉంటుంది. ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది, చాలా చక్కగా సాగింది. ఇలాంటి మూవీస్ రావాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మోహన్, ధీరజ్ అన్న. నమస్తే. అంటే ఈ టీజర్ కానీ ట్రైలర్ కంటెంట్ కానీ కొంచెం కన్నడ సినిమా గంటు మూట అని చెప్పి ఒక మూవీ ఉంటుంది, దాన్ని కొంచెం అంటే దాని నుంచి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉండిందా? అంటే ఈ అటెంప్ట్ వెనకల్లా కొంచెం ఇన్స్పిరేషన్ ఉండింది. లైక్ ఏ నోన్ నేమ్ లేకపోయినా ఎంగేజింగ్గా చెప్పగలిగితే స్కూల్ కంటెంట్ మీద కూడా చూస్తారనే కాన్ఫిడెన్స్ అయితే ఆ ఫిలిం ఇచ్చింది. బట్ కంటెంట్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇంకొకటి ఇండీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అని చెప్పి అన్నారు కదా. సో అంటే తక్కువ డేస్ లో ఫిల్మ్ కంప్లీట్ చేయడం ఒకటి ఒక మంచి సేఫ్ బెట్ దానికి. అయితే ఇది పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కానీ, లేదంటే ఇప్పుడు రిలీజ్ 21st రిలీజ్ చేస్తున్నారు, నెక్స్ట్ 28th మేజర్ రిలీజెస్ ఉన్నాయి. సో ఈ 1 వీక్ సస్టైన్ అవ్వగలడం ఎంతవరకు కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు? అదే ఇందా చెప్పా కదా, లైక్ ఆ స్క్రీన్ వర్తినెస్ అవ్వచ్చు, కంటెంట్ ఎంగేజింగ్గా ఉండి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు, సస్టైన్ అవుతుంది అనే చిన్న కాన్ఫిడెన్స్.
మోహన్ గారు, Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. Yeah. ట్రైలర్ చాలా బాగుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక మూవీ వైజ్ గా చూసుకుంటే మీరు ఇంట్రోవర్ట్ అని చెప్తున్నారు కదా, ఒక ఇంట్రోవర్ట్ అయ్యింది ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసేటప్పుడు చాలా ఫేసెస్ వస్తాయి, అంటే స్ట్రగుల్స్ వస్తాయి. ఈ టైప్ ఏమైనా ఫేస్ చేశారా లేకపోతే? మేబీ అంటే సో ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో అంటే నేను చూస్ చేసుకున్న టీం కూడా ఇంట్రోవర్ట్స్. ఇప్పుడు మీరు స్టేజ్ మీద చూసింటారు, అందరూ ఎవరు మాట్లాడలేకపోయారు కదా. సో వాళ్ళ సెన్సిబిలిటీస్ అవి, నేను ఆ సెన్సిబిలిటీస్ ఉన్న కాస్ట్ అండ్ క్రీవ్తోనే కనెక్ట్ అయ్యానేమో. సో అంత ఇబ్బంది పెట్టలేదండి. సో ఆయన ఇంట్రోవర్ట్ ఉన్నప్పుడు మేము కొంచెం సర్దుకున్నాం. సో అంత ఇబ్బంది పెట్టలేదు బేసికల్ టీం ఎవరు. అల్టిమేట్ గా మన కంటెంట్ ని కాస్ట్ అండ్ క్రీవ్ కి కన్వే చేయగలిగితే చాలు, అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే మనం అనుకున్న విజన్ ని ఎగ్జాక్ట్ గా కన్వే చేయగలిగితే చాలు. నెక్స్ట్ కాలమేగా కరిగింది అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఒకటి పెట్టారు, అంటే ఆ క్వశ్చన్ మార్క్ కి అది టైటిలే క్వశ్చన్. అంటే కాలమేగా కరిగింది అంటే కాలమేగా అంటే టైమేగా పాస్ అయింది అనే ఇంటెన్షన్. సో అది క్వశ్చనే కదా బేసిక్. అంటే సినిమాలో కూడా ఏదైనా క్వశ్చన్ మార్క్ ఉండే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? లేదు లేదు, అంటే మనకి ఎండింగ్ వరకు లైక్ ఎందుకు టైటిల్ పెట్టారు అనేది ఎండ్ వరకు తెలియదు. సో ఎండ్లోనే కన్వే అవుద్ది, టైటిల్ జస్టిఫై అవుద్ది. సో అందుకే క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మోహన్ గారు, హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుదోస్ టు, ఎందుకంటే తెలుగు సినిమా అంటే ఒక కమర్షియల్ సినిమా అనే డెఫినేషన్ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక కొత్త ఆర్ట్ ఫామ్తో కూడా సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని మీ అటెంప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఇది నోవెల్ రైటింగ్ కానీ నోవెల్ స్టోరీస్ కానీ ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి అంత మోడర్న్గా చెప్తేనే వాళ్ళు కూడా అర్థమవుతుంటుంది, ఆ పదాలు కానీ ద వే ఆఫ్ రైటింగ్ కానీ. సో మీరు అలాంటి ఒక నోవెల్టీ రైటింగ్ తీసుకున్నారని మీ ట్రయల్తో అర్థమవుతుంది. కానీ బట్ ఎంత మెస్మరైజ్ చేయబోతున్నాయి, ఎందుకంటే ఒక నోవెల్ చదివినప్పుడు మనకు చాలా ఉండాల్సిందే పేషెన్స్. సో ఈ రోజుల్లో ఒక 3 hours ఫిల్మ్ని చూడడానికి మన దగ్గర లేనిదే ఆ పేషెన్స్. ఒక అడ్రినలిన్ రష్ ఉండాలి, ఒక వైలెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. బట్ ఒక ప్యూర్ సోల్ హార్టెడ్ సినిమా తీసుకొస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూవ్ టు అంటే సిట్ ద థియేటర్స్ అన్నట్టు? సో బేసిక్గా ఏంటంటే సో వైలెన్స్ మాత్రమే ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుందని నేను నమ్మలేదు ఎప్పుడు. ఈ డిబేట్ అయితే ఎప్పుడు ఉంది, లైక్ పోయట్రీని మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తేవాలా లేదా అనే డిబేట్ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని బ్రేక్ చేద్దాం అనేదే ఇనిషియల్ ఛాలెంజ్ ఈ ఫిలిం రైటింగ్ స్టేజ్లో తీసుకుంది. అండ్ మనం ఓకే, ఇది నువ్వు మాసీ కంటెంట్ చెప్పినా సెన్సిబుల్ కంటెంట్ చెప్పినా సినిమాని ఆడియన్స్తో ఎంగేజ్ చేసేది క్రాఫ్ట్, స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్ మాత్రమే. సో అది ఈ ఫిలింకి పర్ఫెక్ట్గా కుదిరించాము. అండ్ వైలెన్స్ అంటే లైక్ హై మూమెంట్స్ అంటున్నారు, మేబీ ఒకటి తల నరకడమే హై కాదు, ఒక అమ్మాయి జుట్టు జరపడం కూడా హై అని చూపిస్తుంది ఈ ఫిలిం. అంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడు కూడా థియేట్రికల్ రిలీజ్ లో ఆడియన్స్ గ్రాప్ చేయకపోవచ్చు, కానీ ఓటీటీ తర్వాత లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఎక్కువగా మాట్లాడుకుంటారు ఒక సిచ్యువేషన్ గురించి కానీ, మీరు రాసిన ఒక డైలాగ్ గురించి కానీ, ఒక సీన్ గురించి కానీ. అండ్ థియేట్రికల్లో కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన ఓటీటీ తర్వాత వచ్చే రిజల్ట్ గురించి ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ దట్? సో బేసిక్గా రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించట్లేదండి. ఇప్పటికి కూడా తెలీదు అసలు దీని నుంచి ఏం గెయిన్ అవుతానో కూడా తెలియదు. అల్టిమేట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇద్దామనే ఇంటెన్షనే ఉండింది. గ్రేట్, థ్యాంక్ యూ. యా మోహన్ గారు, అంటే ఇండిపెండెంట్ ఫిలిం అనుకున్నారు మీరు, సో ఇప్పుడు మూవీ వరకు వచ్చారు. సో ఎక్సైట్మెంట్ మీలో కనబడుతుంది మీ స్పీచ్లో కూడా. సో ఇంకో విషయం ఏంటంటే, అంటే ఆ టీజర్లో మనం చూసినప్పుడు 2023 అని రాస్తుంది కదా, అంటే ఇది అంటే 90s ఆ 20s ఏజ్ లవ్ స్టోరీసా, లేదంటే మీ స్టోరీ ఏమైనా ఇంక్లూడ్ చేశారా? నేను ఇప్పుడు 2013లో 10th నా హై స్కూల్. సో 2003 అంటే ఇంకా నాకంటే 10 years వెనక్కి. అంటే ఇంత లాంగ్వేజ్ వాడుతున్నప్పుడు మరి కొంచెం అట్లీస్ట్ 2 decades అన్న వెనక్కి వెళ్ళాలనిపించింది. అందుకు 2003 బేస్డ్ స్టోరీ చెప్పినాం. యా, అంటే ఇప్పుడు ఈ 21st అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో, అంటే మీ అందరి లైఫ్లో. కానీ ఈ 21st చాలా రిలీజ్ అవుతున్నాయి కదా మూవీస్. సో మీరు ఎలా మరి టేక్ ఆన్ తీసుకుంటున్నారు? అంటే ఇన్ని రిలీజ్ అవుతున్నాయి కదా, మీ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతమంది ఆడియన్స్ వరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఆడియన్స్ అల్టిమేట్గా మనం ప్రీ రిలీజ్ కంటెంట్ ఏదైతే వదులుతున్నామో అవి చూసే వస్తారని అనుకుంటున్నా. సో ఇది టీజర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు. సో ప్రీ రిలీజ్ కంటెంటే మ్యాటర్స్ అని అనిపిస్తుంది నాకైతే.
వినయ్ గారు, చెప్పండి. నమస్కారం. సార్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు చూస్తే సర్చింగ్లోనే ఉన్నారు, సో లాస్ట్ వరకు మీ లవ్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారా? ఇప్పుడు హీరోయిన్ అయితే ఎక్కడ చూపించలేదు మరి. అదే కదండి, అంటే ఆ మూవీలో ఉన్న బేసిక్ మెయిన్ పాయింట్ అది కదండి. సో నేను ఇప్పుడు అది చెప్తే ప్రొడ్యూసర్ తిడతారు బేసికల్గా, అంటే డైరెక్టర్ కూడా తిట్టచ్చు. సో మోస్ట్లీ ఇందాక డైరెక్టర్ చెప్పినట్టున్నాడు ఏం ఎండింగ్ ఎలా ఉంటుంది అని. సో పోస్టర్ అండ్ టీజర్ ట్రైలర్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో మ్యూజిక్ కూడా గుడప్పన్ గారు చాలా బాగా చేశారు. సో 21st కోసం ఎదురు చూస్తున్నాం మేము కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రో, అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక యాక్టర్గా మీలో కాన్ఫిడెన్స్ మాకు చాలా బాగా కనబడుతుంది. బట్ ఒక ఫిల్మ్ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత దీని మీద మీకు వచ్చిన కాన్ఫిడెన్సా, లేకపోతే ద జర్నీ ఆఫ్ ద యాక్టర్? ఒక యాక్టర్గా ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. బేసిక్గా ఎలా చెప్పాలి, బేసిక్గా నేను యాక్టింగ్ నేర్చుకుందే ఈ మూవీతో ఫస్ట్ ఆఫ్ ఆల్.